వెల్కమ్ టు RTV ఎంటర్టైన్మెంట్. సొసైటీలో పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. కానీ మన గ్లామర్ ప్రపంచంలో మాత్రం పెళ్లి సంగతి పక్కన పెడితే కడుపు చేయించుకోవడం పెద్ద మ్యాటరే కాదు అన్నట్టు ఉంది వ్యవహారం. అవును, పెళ్లిపేటలు ఎక్కకుండానే పిల్లల్ని కనడానికి, పెళ్ళి తాలితో సంబంధం లేకుండానే అమ్మ అని పిలిపించుకోవడానికి మన ఇండస్ట్రీ హీరోయిన్లు రెడీ అయిపోతున్నారు. నాకు మొగుడు వద్దు, కేవలం ప్రెగ్నెన్సీనే ముద్దు అంటూ ఒక భామ ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తే తాళి కట్టకపోయినా పర్లేదు, కడుపు చేస్తే చాలు అని ఇంకొందరు ఫిక్స్ అయిపోయారు. ఇందుకీ ఆ బోల్డ్ అండ్ స్పైసీ బ్యూటీస్ ఎవరు? పెళ్లి కాకుండానే తల్లైన ఆ సెలబ్రిటీస్ ఎవరో ఈ వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రీసెంట్గా భోజ్పూరి బ్యూటీ అమరాపాలి దూపే ఇచ్చిన షాక్ అంతా ఇంత కాదు. భోజ్పూరి భవాల్ షోలో నాకు పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు, కానీ సింగిల్ మదర్గా బిడ్డకు జన్మనివ్వాలని ఉంది అని ఆమె ఓపెన్గా చెప్పేసింది. ఇక నెటిజన్లు ఊరుకుంటారా? మొగుడు లేకుండానే బిడ్డ ఎలా వస్తాడమ్మా అని గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. ఆమె ఒక్కతే కాదు, మన శృతి హాసన్ కూడా అదే రూట్. పెళ్ళి అనే సిస్టంపై నాకు నమ్మకం లేదు, బిడ్డను కనాలన్నా దత్తత తీసుకోవాలన్నా మధ్యలో మొగుడనే మెటీరియల్ అవసరం లేదు అని ముందే క్లారిటీ ఇచ్చేసింది. అటు ఐశ్వర్య సుఖజ, అలియా కశ్యప్ కూడా సరోగసి లేదా దత్తత బెటర్ అని ఫిక్స్ అయిపోయారు. ఎంజాయ్మెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీ మనదైనప్పుడు మధ్యలో మగాడితో పనే ఉంది అనేదే వీళ్ళ స్టైల్. ఇక కామెంట్స్ దగ్గరే ఆగకుండా నిజంగానే పెళ్లి కాకుండా సింగిల్ మదర్గా ప్రూవ్ చేసుకున్న బ్యూటీ మిస్ మాజీ యూనివర్స్ సుష్మితా సేన్. జస్ట్ 24 ఏళ్ల ఏజ్లోనే కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోకుండానే కూతురుని దత్తత తీసుకొని మైండ్ బ్లాక్ చేసింది. ఆ తర్వాత ఇంకో పాపను కూడా పెంచుకుంది. ఈ అమ్మడి పర్సనల్ లైఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇప్పటి వరకు ఈ 50 ఏళ్ల బ్యూటీ లైఫ్లోకి ఏకంగా 12 మంది కుర్రాళ్ళు వచ్చారట. విక్రమ్ భట్, రహ్మాన్ షాల్, రణదీప్ హుడా, చివరకు లలిత్ మోడీ, ఇలా డజన్ మందితో అఫైర్లు నడిపినా ఎవరిని పెళ్లి చేసుకోలేదు. లైఫ్లో ఎంజాయ్ చేయడానికి లవర్స్ ఉండాలి, కానీ నా ఫ్రీడమ్ పోగొట్టుకోవడానికి మొగుడు అక్కర్లేదు అనే మోటివ్స్తో సుష్మితా సేన్ ఓ రేంజ్లో లైఫ్ లీడ్ చేస్తుంది. ఇక ఇప్పుడు చెప్పబోయే సీక్రెట్ వింటే మీ మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. బాలీవుడ్ ధక్ ధక్ బ్యూటీ మాధురి దీక్షిత్, సంజయ్ దత్ల మధ్య నడిచిన సీక్రెట్ రొమాన్స్ గురించి అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. వీళ్ళిద్దరూ చాటుమాటుగా ఫుల్ ఎంజాయ్ చేశారని, ఆ టైంలోనే మాధురి గర్భవతి అయిందంటూ ఫేమస్ మూవీ క్రిటిక్ ఉమైర్ సంధు ఓ బాంబు పేల్చాడు. వీరిద్దరూ పెళ్లిపేటలు ఎక్కే టైంలోనే సంజయ్ దత్ జైలుకు వెళ్లడంతో ఈ ప్రేమ కథకి ఆల్మోస్ట్ ఎన్కాట్ పడిపోయింది. కడుపు కూడా వచ్చిందన్న రూమర్ అప్పట్లో బాలీవుడ్ను షేక్ చేసింది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ ప్రెగ్నెన్సీ మ్యాటర్ మాత్రం బాలీవుడ్ వీధుల్లో ఇప్పటికీ హాట్ టాపిక్కే. సరే, పెళ్లి కాకుండా పిల్లలను దత్తత తీసుకోవడం ఒకెత్తు అయితే, లైఫ్లో డేటింగ్ చేస్తూ కడుపు పండిన తర్వాత గత్యంతరం లేక పెళ్లిపీటలు ఎక్కిన బాములు ఇంకో ఎత్తు. ఈ లిస్ట్లో నంబర్ 1 శ్రీదేవి. ఎస్, అతిలోక సుందరి శ్రీదేవి బోనీ కపూర్తో సీక్రెట్ రిలేషన్లో ఉన్నప్పుడు పెళ్లికి ముందే 7 నెలల గర్భవతి. మ్యాటర్ బయటపడటంతో హడావుడిగా పెళ్లి చేసుకుని కవర్ చేశారు. ఇక నంబర్ 2 రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్తో సహజీవనం చేస్తూ 2004లోనే అకిరాకు జన్మనిచ్చింది. ఆ తర్వాత 2009లో వీరిద్దరూ అధికారికంగా భార్యాభర్తలు అయ్యారు. నెంబర్ 3 సారిక. కమల్ హాసన్తో డేటింగ్లో ఉన్నప్పుడే సారిక నెలలు తప్పడం, శృతి హాసన్ కడుపులో పడ్డాకే వీరిద్దరూ పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చారు. ఇక సెలీనా జెట్లీ, వీణా మాలిక్, వీళ్ళు కూడా డేటింగ్లో ఎంజాయ్ చేస్తూ ప్రెగ్నెంట్ అయ్యాకే బిడ్డ కోసం పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. చూసారుగా, పెళ్లి కాకుండానే తల్లి అవ్వాలనుకోవడం, డేటింగ్లో ఎంజాయ్ చేస్తూ కడుపు తెచ్చుకోవడం మన సెలబ్రిటీస్కి నీళ్లు తాగినంత ఈజీ అయిపోయింది. మరి ఈ సీక్రెట్ ఎఫైర్లు, పెళ్లి కాకుండానే పేరెంట్హుడ్ పొందే కల్చర్పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. RTV ఎంటర్టైన్మెంట్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు RTV ఎంటర్టైన్మెంట్. సొసైటీలో పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు, కానీ మన గ్లామర్ ప్రపంచంలో మాత్రం పెళ్లి సంగతి పక్కన పెడితే కడుపు చేయించుకోవడం పెద్ద మ్యాటరే కాదు అన్నట్టు ఉంది వ్యవహారం. అవును, పెళ్లిపేటలు ఎక్కకుండానే పిల్లల్ని కనడానికి, పెళ్ళి తాలితో సంబంధం లేకుండానే అమ్మ అని పిలిపించుకోవడానికి మన ఇండస్ట్రీ హీరోయిన్లు రెడీ అయిపోతున్నారు.
నాకు మొగుడు వద్దు, కేవలం ప్రెగ్నెన్సీనే ముద్దు అంటూ ఒక భామ ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తే తాళి కట్టకపోయినా పర్లేదు, కడుపు చేస్తే చాలు అని ఇంకొందరు ఫిక్స్ అయిపోయారు. ఇందుకీ ఆ బోల్డ్ అండ్ స్పైసీ బ్యూటీస్ ఎవరు? పెళ్లి కాకుండానే తల్లైన ఆ సెలబ్రిటీస్ ఎవరో ఈ వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రీసెంట్గా భోజ్పూరి బ్యూటీ అమరాపాలి దూపే ఇచ్చిన షాక్ అంతా ఇంత కాదు. భోజ్పూరి భవాల్ షోలో నాకు పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు, కానీ సింగిల్ మదర్గా బిడ్డకు జన్మనివ్వాలని ఉంది అని ఆమె ఓపెన్గా చెప్పేసింది. ఇక నెటిజన్లు ఊరుకుంటారా? మొగుడు లేకుండానే బిడ్డ ఎలా వస్తాడమ్మా అని గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. ఆమె ఒక్కతే కాదు, మన శృతి హాసన్ కూడా అదే రూట్. పెళ్ళి అనే సిస్టంపై నాకు నమ్మకం లేదు, బిడ్డను కనాలన్నా దత్తత తీసుకోవాలన్నా మధ్యలో మొగుడనే మెటీరియల్ అవసరం లేదు అని ముందే క్లారిటీ ఇచ్చేసింది. అటు ఐశ్వర్య సుఖజ, అలియా కశ్యప్ కూడా సరోగసి లేదా దత్తత బెటర్ అని ఫిక్స్ అయిపోయారు. ఎంజాయ్మెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీ మనదైనప్పుడు మధ్యలో మగాడితో పనే ఉంది అనేదే వీళ్ళ స్టైల్. ఇక కామెంట్స్ దగ్గరే ఆగకుండా నిజంగానే పెళ్లి కాకుండా సింగిల్ మదర్గా ప్రూవ్ చేసుకున్న బ్యూటీ మిస్ మాజీ యూనివర్స్ సుష్మితా సేన్. జస్ట్ 24 ఏళ్ల ఏజ్లోనే కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోకుండానే కూతురుని దత్తత తీసుకొని మైండ్ బ్లాక్ చేసింది. ఆ తర్వాత ఇంకో పాపను కూడా పెంచుకుంది. ఈ అమ్మడి పర్సనల్ లైఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇప్పటి వరకు ఈ 50 ఏళ్ల బ్యూటీ లైఫ్లోకి ఏకంగా 12 మంది కుర్రాళ్ళు వచ్చారట. విక్రమ్ భట్, రహ్మాన్ షాల్, రణదీప్ హుడా, చివరకు లలిత్ మోడీ, ఇలా డజన్ మందితో అఫైర్లు నడిపినా ఎవరిని పెళ్లి చేసుకోలేదు. లైఫ్లో ఎంజాయ్ చేయడానికి లవర్స్ ఉండాలి, కానీ నా ఫ్రీడమ్ పోగొట్టుకోవడానికి మొగుడు అక్కర్లేదు అనే మోటివ్స్తో సుష్మితా సేన్ ఓ రేంజ్లో లైఫ్ లీడ్ చేస్తుంది. ఇక ఇప్పుడు చెప్పబోయే సీక్రెట్ వింటే మీ మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. బాలీవుడ్ ధక్ ధక్ బ్యూటీ మాధురి దీక్షిత్, సంజయ్ దత్ల మధ్య నడిచిన సీక్రెట్ రొమాన్స్ గురించి అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. వీళ్ళిద్దరూ చాటుమాటుగా ఫుల్ ఎంజాయ్ చేశారని, ఆ టైంలోనే మాధురి గర్భవతి అయిందంటూ ఫేమస్ మూవీ క్రిటిక్ ఉమైర్ సంధు ఓ బాంబు పేల్చాడు. వీరిద్దరూ పెళ్లిపేట్లు ఎక్కే టైంలోనే సంజయ్ దత్ జైలుకు వెళ్లడంతో ఈ ప్రేమ కథకి ఆల్మోస్ట్ ఎన్కాట్ పడిపోయింది. కడుపు కూడా వచ్చిందన్న రూమర్ అప్పట్లో బాలీవుడ్ను షేక్ చేసింది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ ప్రెగ్నెన్సీ మ్యాటర్ మాత్రం బాలీవుడ్ వీధుల్లో ఇప్పటికీ హాట్ టాపికే. సరే, పెళ్లి కాకుండా పిల్లలను దత్తత తీసుకోవడం ఒకెత్తు అయితే, లైఫ్లో డేటింగ్ చేస్తూ కడుపు పండిన తర్వాత గత్యంతరం లేక పెళ్లిపీటలు ఎక్కిన భామలు ఇంకో ఎత్తు. ఈ లిస్ట్లో నంబర్ 1 శ్రీదేవి. ఎస్, అతిలోక సుందరి శ్రీదేవి బోనీ కపూర్తో సీక్రెట్ రిలేషన్లో ఉన్నప్పుడు పెళ్లికి ముందే 7 నెలల గర్భవతి. మ్యాటర్ బయటపడటంతో హడావుడిగా పెళ్లి చేసుకుని కవర్ చేశారు. ఇక నంబర్ 2 రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్తో సహజీవనం చేస్తూ 2004లోనే అకిరాకు జన్మనిచ్చింది. ఆ తర్వాత 2009లో వీరిద్దరూ అధికారికంగా భార్యాభర్తలు అయ్యారు. నెంబర్ 3 సారిక. కమల్ హాసన్తో డేటింగ్లో ఉన్నప్పుడే సారిక నెలలు తప్పడం, శృతి హాసన్ కడుపులో పడ్డాకే వీరిద్దరూ పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చారు. ఇక సెలీనా జెట్లీ, వీణా మాలిక్, వీళ్ళు కూడా డేటింగ్లో ఎంజాయ్ చేస్తూ ప్రెగ్నెంట్ అయ్యాకే బిడ్డ కోసం పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. చూసారుగా, పెళ్లి కాకుండానే తల్లి అవ్వాలనుకోవడం, డేటింగ్లో ఎంజాయ్ చేస్తూ కడుపు తెచ్చుకోవడం మన సెలబ్రిటీస్కి నీళ్లు తాగినంత ఈజీ అయిపోయింది. మరి ఈ సీక్రెట్ ఎఫైర్లు, పెళ్లి కాకుండానే పేరెంట్హుడ్ పొందే కల్చర్పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. RTV ఎంటర్టైన్మెంట్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.